పోలీసు విచారణను ఎదుర్కోలేక రామ్ గోపాల్ వర్మ ఆయన పరారీలో ఉన్నారని, ఆయన కోసం పోలీసులు 6 బృందాలుగా గాలింపు చర్యలు చేపడుతున్నారు అంటూ ఒక వార్త. ఇటేమో రామ్ గోపాల్ వర్మ నేను అరెస్టుకు భయపడే వ్యక్తిని కాదు, నేను ఎక్కడికి పారిపోలేదు అంటూ మీడియా ఛానళ్ళకి ఆర్జీవీ ఇంటర్వ్యూ ఇస్తున్నారు. పోలీసుల వర్షన్ ఒకలా ఉంది, ఆర్జీవీ వర్షన్ మరోలా ఉంది. ఈ నేపథ్యంలోనే అసలు పోలీసులు ఆర్జీవీ పట్ల వ్యవహరిస్తున్న తీరు కరెక్టా కాదా అనేది మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు. సార్తో మాట్లాడదు. సార్ నమస్తే. సార్ నమస్తే. సార్, ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఆర్జీవీ పరారీలో ఉన్నారని, ఆయన కోసం మేము 6 బృందాలుగా గాలింపు చర్యలు చేపడుతున్నాం అంటూ వాళ్ళు చెప్తూ ఉన్నారు. ఆర్జీవీ ఏమో నేను ఎక్కడికి పారిపోలేదు అంటూ మీడియా ఛానల్కి ఆయన ఇంటర్వ్యూ ఇస్తున్నారు. అసలు ఏంటి సార్ ఆర్జీవీ విషయంలో ఆంధ్రప్రదేశ్ పోలీసుల తీరు ఎలా ఉంది, అది కరెక్టా కాదా? ఒక సీనియర్ జర్నలిస్ట్గా నిష్పక్షపాతంగా మీరు చెప్పండి. ఎందుకంటే గతంలో జగన్మోహన్ రెడ్డి కూడా మీ పట్ల అలాగే వ్యవహరించారు, జగన్మోహన్ రెడ్డి బాధితులుగా మీరున్నారు. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ పోలీసులు రామ్ గోపాల్ వర్మ మీద ఇప్పుడు వాళ్ళు చూపిస్తున్నటువంటి అంటే వాళ్ళ తీరు ఏదైతే ఉందో అది కరెక్టా కాదా అంటే ఏం చెప్తారు? అంటే జగన్మోహన్ రెడ్డి గారి బాధ్యతను అయితే కాదు, కానీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన ఆయన గవర్నమెంట్లో పోలీసులు వ్యవహరించినటువంటి తీరు ఏదైతే ఉందో, ఇప్పుడు కొత్త ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఆర్జీవీ పట్ల వ్యవహరిస్తున్నటువంటి తీరు కూడా కొంచెం సిమిలారిటీగా ఉంది. కొంచెం అంటే వేరియేషన్స్ ఉన్నాయి, సివియారిటీ కొంచెం వేరియేషన్ ఉంది, అలా ఉన్నాయి. కాబట్టి ఈ ఎపిసోడ్ మొత్తం ఎలా తీసుకోవాలి మనం అని అంటే, యాక్చువల్గా ఆర్జీవీ గారు ఎప్పుడో ఆయన ట్వీట్లు చేశారు. సరే, దాంట్లో అభ్యంతరకరమైనటువంటివి ఉన్నాయి, మార్ఫింగ్ ఫోటోలు ఉన్నాయి అని చెప్పి ఆయన మీద ఉన్నటువంటి ఆరోపణ 9 చోట్ల కేసు పెట్టారు. ఎలా కేసు పెట్టారు అని అంటే, ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళు పెట్టాల. జనరల్గా బాధితులు ఎవరు ఉన్నారో వాళ్ళు పెట్టాలి, ఎవరో థర్డ్ పర్సన్ పెట్టారు. సేమ్ నా విషయంలో కూడా అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నా కేసు విషయంలో కూడా థర్డ్ పర్సన్ ఎవరో కేసు కంప్లైంట్ చేస్తే దాన్ని ఎఫ్ఐఆర్ చేసి తీసుకొచ్చారు. అది కరెక్ట్ కాదు అని అంటారు రామ్ గోపాల్ వర్మ గారు. ఇప్పుడు ఏంటి, ఆర్జీవీ గారు ఆల్రెడీ ఆయన దాదాపు 4-5 ఛానల్స్కి ఇంటర్వ్యూస్ ఇచ్చారు. నేను అనుచిత వ్యాఖ్యలు చేసింది, నేను అసభ్యకరమైన పోస్టులు పెట్టింది, అంటే ఆయన అసభ్యకరమైన పోస్టులు అని కూడా ఒప్పుకోవట్లేదు, నేను పోస్టులు పెట్టింది చంద్రబాబు గురించి, లోకేష్ గారి గురించి, పవన్ కళ్యాణ్ గురించి, వాళ్ళు నా మీద కేసు పెట్టలేదు, ఎవరో 3వ వ్యక్తి వచ్చి కేసు పెడుతున్నారు. ఇప్పుడు అదే కదా లాస్ట్ టైం అప్పుడు నా విషయంలో కూడా నా ఇంటికి పోలీసులు వచ్చినప్పుడు కూడా ఆ రోజు నేను ప్రశ్నించింది కూడా అదే. ఇప్పుడు నేను న్యూస్ చేసింది ఆ రోజున ఎవరి మీద, జగన్మోహన్ రెడ్డి గారి మీద, శ్రీకాంత్ రెడ్డి గారి మీద చేశా. అదే కదా చేసింది. కేసు పెడితే నా మీద కంప్లైంట్ చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు అనే చేయాలి, లేదా శ్రీకాంత్ రెడ్డి గారు అనే చేయాలి. ఎవరో థర్డ్ పర్సన్ చేస్తే వీళ్ళు నోటీసులు ఇచ్చేసి 5 పోలీసులు ఇచ్చారు. 5 పోలీసులు ఇంటికి వచ్చి దేని గురించి వచ్చారు వాళ్ళు, 5 ఎందుకు ఇచ్చారు అని అంటే నోటీస్ ఇవ్వడానికి వచ్చారు అని అన్నారు. నోటీస్ ఇవ్వడానికి 5 దేనికి? అసలు నోటీస్ ఇవ్వాలంటే వాట్సాప్లో పంపించవచ్చు, లేదా ఒక కానిస్టేబుల్ పంపించచ్చు, లేదా పోస్ట్లో పంపించవచ్చు. ఇన్ని మార్గాలు ఉన్నాయి కదా. 5 ఇంటి మీదకి వచ్చారని అంటే భయపించేటువంటి పరిస్థితే కదా. ఆ రోజుని కూడా జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు 2019 నుంచి 2024 వరకు దాదాపు 3,000 మంది మీద ఇలా ఇదే తరహాలో చేశారు. కొంతమందిని అయితే 41 నోటీస్ ఇవ్వకుండానే అర్ధరాత్రి అపరాత్రి అని లేకుండా తీసుకెళ్లిపోయారు. తీసుకెళ్లిపోయి జగన్మోహన్ రెడ్డి భాషలో చెప్పాలంటే ఎత్తేసారు. జగన్మోహన్ రెడ్డి గారి భాషలో చెప్పాలంటే ఎత్తేసారు. పోలీసులు ఆ రోజున ప్రైవేట్ సైన్యం లాగా వ్యవహరించారు. జగన్మోహన్ రెడ్డి గారికి ప్రైవేట్ సైన్యం లాగా వ్యవహరించి అల్లకొల్లలో సృష్టించారు. దాంట్లో నా ఎపిసోడ్ కూడా ఉంది. నేను అందుకే చెప్తున్నా, దీంట్లో సిమిలారిటీ ఉంది. ఏ ప్రభుత్వం ఉన్నా కానీ, అటు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం గతంలో ఉన్నా, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఉన్నా, ఏ ప్రభుత్వం ఉన్నా కానీ ఈ టైప్ ఆఫ్ కల్చర్ అయితే మంచిది కాదు. ఓకే. ప్లస్ ఎట్ ద సేమ్ టైం వల్గర్ లాంగ్వేజ్ తోటి ట్విట్టర్ వేదికగా, లేదంటే ఇతర సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ వేదికగా ఇష్టానుసారం నాకు
స్వేచ్ఛ ఉంది కాబట్టి నేను ఏదైనా చేస్తాను, ఏదైనా మాట్లాడతాను, ఏ పోస్టులు అయినా పెడతాను అంటే అది కూడా కరెక్ట్ కాదు. ఎగ్జాక్ట్లీ అనుచిత వ్యాఖ్యలు చేయడం, అసభ్యకరమైన పోస్టులు పెడతా అంటే అది సో కూడా నాకు స్వేచ్ఛ ఉంది కదా అని చెప్పేసి ఇష్టానుసారంగా పెట్టడం కూడా కరెక్ట్ కాదు. ఎవరికి వాళ్ళు సమన్వయం పాటించాలి. ఇది ఒకటి సీనియర్గా జర్నలిస్ట్గా నిష్పక్షపాతంగా చెప్పాలని అంటే ఒకనొక మూమెంట్లో జగన్మోహన్ రెడ్డి గారి టైంలో ఏమైంది, జడ్జెస్ ఇళ్లలో కూడా వెళ్ళారు. జడ్జెస్కి సంబంధించినటువంటి కుటుంబీకులు వాళ్ళ మీద కూడా పోస్టులు పెట్టారు. జడ్జెస్ వ్యక్తిగతమైన జీవితంలో కూడా వెళ్ళి పోస్టులు పెట్టారు. అది కరెక్ట్ కాదు. ఇక్కడ ఒక సమాజంలో ఉన్నాం కదా, మనం సమాజంలో ఉన్నప్పుడు మనకు రాజ్యాంగం కల్పించినటువంటి హక్కులు ఏవైతే ఉన్నాయో ప్రాథమిక హక్కులు వాటిని వినియోగించుకోవాల్సిందే. భావ ప్రకటన స్వేచ్ఛను కూడా వినియోగించుకోవాల్సిందే. అట్ ద సేమ్ టైం అది ఒక లిమిట్ ఉంటుంది. ఇప్పుడు ఆ లిమిట్ దాటిపోకుండా నువ్వు ఏదైనా చేసినా ఇబ్బంది లేదు. కానీ అలా కాకుండా ఇప్పుడు పెట్టినటువంటి పోస్టులు వల్గర్ లాంగ్వేజ్ ఉంది కదా. అంటే ఆర్జీవి గారి విషయంలో నేను అంటలా, ఆర్జీవి గారు సరే ఆయన ఏదో పెట్టారు, కొన్ని పోస్టులు పెట్టారు. ఆయన వర్ర రవీందర్ రెడ్డి లేకపోతే బోర్గడ్డ అనిలో లేదా ఇలా పెట్టినట్టు లేకపోతే వల్గర్ లాంగ్వేజ్ అంత అసభ్యకరమైన పోస్టులు అయితే కాదు నాకు తెలిసినంత వరకు. కాకపోతే సినిమా తీశారు. సరే ఆ సినిమా తీసినప్పుడు కూడా ఒకప్పుడు ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు హీరో కృష్ణ మండలాధీశుడు అని చెప్పి అసలు భయంకరమైన సినిమాలు తీశారు. ఆ రోజున ఎన్టీ రామారావు గారు ఆ సినిమాలు తీసినట్టు కోటా శ్రీనివాసరావు గారు ఎన్టీ రామారావు గారి వేషం వేసి మండలాధీశులు ఆయనే మెయిన్ రోల్. అసలు ఆ సినిమా చూస్తే ఎన్టీ రామారావు గారిని వ్యక్తిగత జీవితంలోకి వెళ్ళి నానా రకాల బీభత్సంగా విమర్శించారు. కానీ ఆ రోజున ఎన్టీ రామారావు గారు అలా తీసుకోలేదు, చాలా లైట్గా తీసుకున్నారు. పైగా కోటా శ్రీనివాసరావు గారు ఏదో ఒక ఎయిర్పోర్ట్లో ఎదురుపడితే బాగున్నావు, బాగా చేసావు అన్నాడంట. అంటే అలా ఇప్పుడు అది సెన్సార్ బోర్డు ఉంటుందండి సినిమాలకు సంబంధించి. ఆ సెన్సార్ బోర్డుకి సంబంధించి క్లియరెన్స్ ఇస్తేనే సినిమాలు రిలీజ్ అవుతాయి. ఆ సెన్సార్ బోర్డుకి ఆల్రెడీ కంప్లైంట్ చేశారు, కోర్టుకి వెళ్ళింది. కోర్టులో వాద ప్రతివాదనలు జరిగిన తర్వాత సినిమాలు రిలీజ్ అయినాయి. సరే అది మంచా చెడా ఆ విధంగా తీయచ్చా తీయకూడదా అనేది తీసేటువంటి వాళ్ళ మీద ఉంటుంది. అది ఇప్పుడు ఆర్జీవి గారు తన స్టైల్ వేరు, రాజమౌళి గారి స్టైల్ వేరు. ఎవరి స్టైల్లో వాళ్ళు వెళ్తూ ఉంటారు. అయితే అక్కడ ఒక ఫిల్మ్ సెన్సార్ బోర్డు అయితే ఉందిగా ప్రభుత్వం వైపు నుంచి, అది క్లియరెన్స్ ఇచ్చిందిగా, దాన్ని అడ్డుకునే ప్రయత్నం ఆ రోజున వీళ్ళు కూడా చేశారు. సరే ఇప్పుడు అలానే ఇప్పుడు వాళ్ళే ఉంటారు అవతల వైపు నుంచి. మరి వివేకం సినిమా వచ్చింది కదా, అమరావతి ఫైల్స్ వచ్చింది కదా, దాంట్లో మరి జగన్మోహన్ రెడ్డి గారిని లేకపోతే ఇతర వాళ్ళని విమర్శించారు కదా అని అంటే ఇదంతా ఎలా ఉంటుంది అంటే చెట్టు ముందా ఇత్తు ముందా అనేటువంటి కాన్సెప్ట్ వస్తుంది. సో అది సమాజానికి అయితే మంచిది కాదు. ఇప్పుడు నీకు ప్రభుత్వానికి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఏమంటున్నారు, అధికారం కోల్పోయిన తర్వాత మళ్ళీ మేము వస్తాం, మీ అంత చూస్తాం, వడ్డీతో సహా చెల్లిస్తాం. అంటే మీకు ప్రభుత్వాలు ఇచ్చింది, ప్రభుత్వాన్ని మీకు ఓట్లు వేసి ప్రభుత్వంలో నిలబెట్టింది ఎందుకు? మీ వ్యక్తిగత కక్షలు తీర్చుకోవడానికా? కాదుగా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పోతే మేము వచ్చాము, మేము కక్ష తీర్చుకుంటాము. లేదు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు పోతే మళ్ళీ మేము వస్తాము, మేము ఎంత చూస్తాం. ఇందుకా అధికారం ఇచ్చింది? కాదు. రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి కోసం సమస్యల విధానపరమైనటువంటి అంశాల మీద ఫోకస్ పెట్టాలి. ఇవేంటంటే కట్టడి చేయడానికి చాలా మార్గాలు ఉన్నాయి. కట్టడి చేయాలంటే మీరు లీగల్ నోటీసులు ఇవ్వచ్చు, లేదా చట్ట ప్రకారం మీరు పట్టుకొని దాన్ని విచారించేటువంటి ప్రయత్నం చేయొచ్చు. చాలా మార్గాలు ఉన్నాయి. ఇప్పుడు ఏదైనా పత్రిక మీకు వ్యతిరేకంగా రాసింది, నిరాధారమైన వార్తలు రాసింది, నడిచినప్పుడు మీరు లీగల్గా నోటీసులు ఇవ్వచ్చు. లీగల్గా నోటీసులు ఇవ్వచ్చు, పరువు నష్టం దాబా ఇచ్చి, ఇవన్నీ చాలా ప్రాసెస్ ఉన్నాయి. అంటే ఇప్పుడు ఇది నేనేమంటానంటే నేను అనుభవించాను కాబట్టి నేను చెప్తున్నా. ఇప్పుడు నేను ఒక సీనియర్ జర్నలిస్ట్ని, నాకు దాదాపు 60-70 కేసులు ఫేస్ చేశాను నేను. నా కెరీర్ మొత్తం మీద 60-70 కేసులు పైనే ఉంటాయి. ఈ కేసులన్నింటిలో 4 కోర్టుకు దాకా కూడా వెళ్ళాయి. దీంట్లో విచిత్రమైనటువంటి కేసు ఒకటి ఉంది. అప్పట్లో బళ్ళమాంబ అని ఒక అమ్మవారు ఉండేవాళ్ళు, ఇప్పుడు కూడా ఉన్నట్టున్నారు. దాని మీద మా రిపోర్టర్ ఒక న్యూస్ రాశాడు. ఆ రోజు నేను ఇన్ఛార్జ్గా ఉన్నాను కాబట్టి నాకు లీగల్ నోటీసులు పంపించారు. ఆ బళ్ళమాంబ ఆశ్రమంలో సూసైడ్ చేసుకున్నారు 4 అని ఎఫ్ఐఆర్ కట్టున్నారు. దాన్ని బేస్ చేసుకుని న్యూస్ రాశారు. అయితే ఆ రోజునే ఇలాంటి సమస్యను నేను ఫేస్ చేశాను. ఎప్పుడు దాదాపుగా 20 సంవత్సరాల క్రితమే. ఆ రోజున బళ్ళమాంబ భక్తులు మేము మా మనోభావాలు దెబ్బతిన్నాయి, మా అమ్మవారు ఆవిడ అని చెప్పేసి దాదాపు 20 జిల్లాల వాళ్ళు ప్లస్ సింగపూర్ నుంచి, మలేషియా నుంచి కూడా లీగల్ నోటీసులు పంపించారు. వాళ్ళకి ఏ సంబంధం? మనోభావాలు దెబ్బతిన్నాయి అని అంటున్నారు. మనోభావాలు దెబ్బతిని వాళ్ళు లీగల్ నోటీసులు పంపించారు.
అయితే కోర్టులు యాక్సెప్ట్ చేయాల, ఒకే ఒక కోర్టు యాక్సెప్ట్ చేసింది, చీరాల కోర్టు. 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు తిరిగిన తర్వాత అదేదో రాజీ అయిపోయింది తర్వాత సంగతి. అంటే థర్డ్ పర్సన్ ఎవరో వేస్తే దాని కేసు కింద తీసుకొని కేసులు పెట్టి వేధించడం కోణంలో, అంటే మరి వేధించడమే కదా అది, వాళ్ళకి ఏం సంబంధం? సేమ్ అదే కదా నేను కూడా ఫేస్ చేసింది. అదొకటి. పోలీసులు ఇళ్ళ మీదకి వచ్చి దౌర్జన్యం చేయడం అనేది అది మంచిది కదా. ఇప్పుడు ఆర్జీవి గారు ఉన్నారు, ఆర్జీవి గారు ఏం చెప్తున్నారు, అసలు ఏపీ పోలీసులు నాకు డెన్కి వచ్చారు, డెన్కి వచ్చి నేను డెన్లోనే ఉన్నాను, ఎక్కడికి పోయాను అని అంటున్నాడు ఆయన ఇంటర్వ్యూలో. నేను డెన్లోనే ఉన్నాను, వాళ్ళు లోపల రాలేదు, బయట వెళ్ళిపోయారు. మరి ఎందుకు వచ్చినట్టు ఆంధ్రప్రదేశ్ పోలీసులు? ఇప్పుడు ఆయనకు 2 సార్లు నోటీసులు ఇచ్చారు రమ్మని, హాజరు కమ్మని. ఆయన రిప్లై ఇచ్చాడు, నేను హాజరు కాలేను, నాకు బిజీ షెడ్యూల్ ఉందని చెప్పేసి. మళ్ళీ ఇంకోసారి నోటీసు, అరెస్ట్ వారెంట్ అరెస్ట్ వారెంట్ ఇచ్చి నిజంగా పట్టుకోవాలనుకుంటే ఆర్జీవి గారు ఎక్కడికి పోయారు, నేను ఉన్నాను అని చెప్పి మీడియా హౌస్లు అన్నీ తిరిగి మీకు నోటీసులు ఇంటర్వ్యూలు ఇస్తున్నారు కదా. మరి ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఏంటి 6 బృందాలుగా విడిపోయి ఆర్జీవి కోసం గాలింపు చర్యలు చేపడుతున్నాం అంటూ కూడా వాళ్ళు చెప్తున్నారు. వాళ్ళు ఏంటి, ఏది నమ్మాలి? మన ఇంటర్వ్యూలు డైరెక్ట్ కనపడుతున్నాడు కదా ఆర్జీవి కనపడుతున్నారు కదా. మరి ఎందుకు ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఆర్జీవిని అదుపులోకి తీసుకొని విచారణ చేయలేకపోతున్నారు? అసలు అది డ్రామానా లేకపోతే అసలు నేను అనేది అదే. ఇప్పుడు ప్రాపర్గా మీరు చట్ట ప్రకారం చర్యలు తీసుకోవచ్చు. ఇంప్రాపర్గా ఇప్పుడు 9 చోట్ల కేసులు పెట్టారండి. సేమ్ ఆయన అనేది ఏంది, సేమ్ అదే పోస్టుల మీద 9 చోట్ల కేసులు పెట్టారు అన్నారు. మరి ఒకే దాని మీద 9 చోట్ల ఎలా పెడతారు? ప్లస్ ఇంకో కొన్ని చోట్ల పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారని చెప్పి ఆయన కోర్టులో పిటిషన్ వేశారు. సోమవారానికి ఏదో వాయిదా పడింది. వాయిదా పట్టడానికి కారణం ఏంది, అడ్వకేట్ జనరల్ లేడు వాదన వినిపించడానికి ప్రభుత్వం వైపు నుంచి, కాబట్టి వాయిదా వేయండి అని చెప్తే వాయిదా వేశారు వాళ్ళు. క్వాష్ పిటిషన్ ఒకటి వేశారు, అది వాయిదా పడింది. సో కాబట్టి అంటే కోర్టులో ఈ లోపు ముందస్తు బెయిల్ తీసుకొచ్చుకోవాలని ఆయన ప్రయత్నం చేస్తున్నారు. అట్ ద సేమ్ టైం ఆయన ఇంకో పిటిషన్ ఏం వేశారంటే, ఇట్లా ఒకే దాని మీద వాళ్ళు అనేక సందర్భాల్లో కేసులు వేస్తున్నారు, ఈ కనీసం ఇక నుంచి అయినా కేసులు వేయకుండా ఆపండి అనేటువంటి పిటిషన్ ఆయన వేశారు. సో ఓవరాల్గా నేనేం చెప్పదలుచుకున్నానంటే, ఇప్పుడు ఆ ప్రభుత్వం చేసింది కాబట్టి నేను కూడా చేస్తానంటే, అప్పుడు పబ్లిక్ ఏమవుతున్నారు, పబ్లిక్ అంటే ఎవరిని దృష్టిలో పెట్టుకోవాలి మీరు? సాలిడ్గా ఓట్ బ్యాంకు 40% వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉంది, సాలిడ్గా ఓట్ బ్యాంకు తెలుగుదేశం పార్టీకి కూడా ఉంది. మధ్యలో వాళ్ళు కదా స్వింగ్ ఓటర్స్. ఈ స్వింగ్ ఓటర్స్ అనేవాళ్ళు ఏమనుకుంటారు, ఈ ఎన్ని చూసినప్పుడు ఆయన చేసేది బాగానే ఉంది, మరి మీరేం చేస్తున్నారు అని అంటారు కదా. సో ఆ పరిస్థితి రాకుండా ఉండాలి అనేది నేను వ్యక్తిగతంగా భావిస్తున్నాను. ఎందుకంటే నేను అంతకుముందు ఇలాంటి కేసు నేను ఫేస్ చేశాను కాబట్టి. ఓకే, ఇప్పుడు పోలీసులు రావటం, అడావడులు చేయటం, ఇదనేది కరెక్ట్ కాదు. ఒకటి, ప్రాసెస్ ప్రకారం వెళ్ళాలి. 2, తర్వాత సంయమనం పాటించాలి. ఇప్పుడు ఆర్జీవి గారు ఇప్పుడు నాకు తెలిసినంత వరకు అప్పుడు సినిమా అప్పుడు పెట్టినవి తప్పితే తర్వాత పెట్టలేదని ఆయనే చెప్తున్నారు. ఆయన ఏంటంటే క్యారికల్చర్స్, తర్వాత కొన్ని ఎక్కడ వచ్చినటువంటి వాటన్నిటిని కూడా పెట్టేసి ఆయన ట్వీట్ చేస్తూ ఉంటారు. కొంచెం సెటైరిక్గా ఉంటాయి, వల్గర్గా అయితే ఉండవు, సెటైరిక్గా ఉంటాయి. కాకపోతే ఈయన ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు జైలుకి వెళ్ళినప్పుడు అక్కడికి వెళ్ళి సెల్ఫీ తీసుకొని ఒక కామెంట్ పెట్టారు. అంటే అక్కడ వ్యక్తిగతమైన ద్వేషం చంద్రబాబు నాయుడు గారి మీద ఇతనికి ఉంది అనేది అది క్లియర్గా అర్థమవుతుంది. అయినంత మాత్రం చేత నువ్వు పవర్ ఉంది కదా అని చెప్పేసి అటు చేస్తే, ఇప్పుడు రఘురామకృష్ణరాజు గారిని చేశారు ఆ రోజున, ఇప్పుడు ఏమైంది? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మెడకు చుట్టుకుంటుంది కదా. సో కాబట్టి ఫస్ట్ వాళ్ళు బేసికల్గా నీకు అధికారం ఇచ్చింది నీ వ్యక్తిగతమైన కక్షలు, వ్యక్తిగతమైనటువంటి ద్వేషాలు తీర్చుకోవడానికైతే కాదు. నిజంగా తప్పు చేస్తుంటే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాం. అదే చంద్రబాబు నాయుడు గారు కూడా అదే చెప్తున్నారు కదా, చట్ట ప్రకారం మేము చర్యలు తీసుకుంటాం, చట్ట ప్రకారం వెళ్తామని చెప్పి చెప్తున్నారు. అలా అంతవరకు అయితే ఓకే. అలా కాకుండా దాన్ని అతిక్రమించి ఇదేదో కక్షలు తీర్చుకోవడానికి, దేశాలు తీర్చుకోవడానికి అని చెప్తే కనుక, ఇప్పుడు కేటీఆర్ గారికి, కేసీఆర్ గారికి ఏమైంది? వాళ్ళు కూడా అదే కదా చేసింది. జర్నలిస్టులు తీసుకెళ్ళిపోయి అర్ధరాత్రి అపరాత్రి తీసుకెళ్ళిపోయి కిడ్నాప్ చేసేసి మఫ్టీలో ఉన్న వాళ్ళు నానా రభస చేశారు కదా. సీన్ కట్ చేస్తే రేవంత్ రెడ్డి గారు సీఎం అయ్యారు, కాంగ్రెస్ పార్టీ. జగన్మోహన్ రెడ్డి గారికి కూడా అదే చేశారు కదా. సీన్ కట్ చేస్తే ప్రజలు చేతికి పెంచుకున్నారు. సో ఆ పరిస్థితి రాకూడదు. మనకి కొన్ని పద్ధతులు ఉన్నాయి, చట్టాలు ఉన్నాయి, నిబంధనలు ఉన్నాయి, మార్గదర్శకాలు ఉన్నాయి. వాటి ప్రకారం వెళ్తే బాగుంటుంది. అక్కడ ఆర్జీవి గారా ఇంకొకళ్ళ అని కాదు, వల్గర్గా మరీ అసలు దారుణంగా. ఇప్పుడు వరా రవీంద్ర రెడ్డి ఉన్నారు, అతను అరెస్ట్ చేసినప్పుడు ఎవరు అభ్యంతరం పెట్టడం.
తర్వాత బోరుగడ్డ అనిల్ ఉన్నాడు, అతను అరెస్ట్ చేసినప్పుడు ఎవరు అభ్యంతరం పెట్టాల, నందిగం సురేష్ ఉన్నారు అభ్యంతరం పెట్టాల. కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి ఆర్జీవి గారికి వచ్చేటప్పటికి ఏమవుతుందని అంటే సోషల్ మీడియాకి ఉన్నటువంటి స్వేచ్ఛ ఏదైతే ఉందో దాన్ని వినియోగించుకుంటున్నానని చెప్తున్నాడు ఆయన. దాంట్లో ఖచ్చితంగా ఇప్పుడు మనం ఒక న్యూస్ చేస్తామండి, న్యూస్ చేసినప్పుడు ఖచ్చితంగా ఎవరెవరు హర్ట్ అవుతారు, హర్ట్ కాకుండా ఎట్లుంటారు, హర్ట్ అవుతారు, దానికి హర్ట్ అయ్యే వాళ్ళు ఉంటారు, అప్రిషియేట్ చేసే ఉంటారు, మిక్స్డ్గా ఉంటుంది. సో కాబట్టి వీటిని కొంచెం ఆలోచించి నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది అనేది నేను అనుకుంటున్న వ్యక్తిగతంగా. ఇలాంటివి మంచిదైతే కాదు, అటు పోస్టులు పెట్టే వాళ్ళకి ఇటు కొంచెం పోలీసుల వైపు నుంచి కూడా మంచిది కాదనిపిస్తుంది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.